Good morning, everyone. In the previous session, we have to discuss about the inheritance and types of inheritance. In today's session, let us have to look on constructors and destructors in base and derived classes, redefining base class functions, polymorphism and types, compile time polymorphism, and runtime polymorphism. First one is the constructors and destructors in base and derived classes. Generally, constructors are used for allocating the space for the object and destructors which deallocate the space for object. కన్స్ట్రక్టర్స్ అనే ఎందుకు యూజ్ చేస్తాం? మెమరీలో ఆబ్జెక్ట్కి స్పేస్ ఎలకేట్ చేయడానికి, డిస్ట్రక్టర్ అనేది ఎలకేట్ చేసిన మెమరీని డీఎలకేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ద బేస్ క్లాస్ కన్స్ట్రక్టర్ డస్ నాట్ టేక్ ఎనీ ఆర్గ్యుమెంట్. ద derived class may not have constructor. Base class constructor does not take any argument. The derived class may not have constructor. మనకి బేస్ క్లాస్ కన్స్ట్రక్టర్లో ఒకవేళ మనం ఏమన్నా ఆర్గ్యుమెంట్స్ తీసుకోకపోతే డిరైవ్డ్ క్లాస్ కన్స్ట్రక్టర్లో కూడా మనం ఆర్గ్యుమెంట్స్ని తీసుకోము. ఇఫ్ both derived and base class has constructors, the base class constructor is executed first, then derived class is next. Suppose base class లోను derived class లోను రెండిట్లో కూడా కన్స్ట్రక్టర్స్ ఉన్నట్లయితే ఫస్ట్ బేస్ క్లాస్ కన్స్ట్రక్టర్ విల్ బి ఎగ్జిక్యూటెడ్, దెన్ ఓన్లీ ద derived class constructor will be executed. The order of destructor is reverse of constructor. అదే డిస్ట్రక్టర్ విషయానికి వస్తే కన్స్ట్రక్టర్కి రివర్స్లో ఉంటుంది. మీన్స్ ద derived క్లాస్ డిస్ట్రక్టర్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ ఫస్ట్, దెన్ బేస్ క్లాస్ కన్స్ట్రక్టర్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ నెక్స్ట్. ఓకే, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. బేస్ క్లాస్లోను డిరైవ్డ్ క్లాస్లోను కన్స్ట్రక్టర్స్ ఉంటే బేస్ క్లాస్లో కనుక బేస్ క్లాస్ కన్స్ట్రక్టర్లో మనం ఏమి ఆర్గ్యుమెంట్స్ తీసుకోకపోతే డిరైవ్డ్ క్లాస్లో కూడా ఆర్గ్యుమెంట్స్ని తీసుకోము. సపోజ్ బోత్ బేస్ అండ్ డిరైవ్డ్ క్లాసెస్ హ్యావ్ ద కన్స్ట్రక్టర్స్. ఫస్ట్ బేస్ క్లాస్ కన్స్ట్రక్టర్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్, దెన్ ద derived class is executed. The order of destructor is reverse, means the derived class destructor is executed first and then constructor in the base class is executed next. ఓకే, ఇప్పుడు ఈ 3 పాయింట్లని బేస్ చేసుకొని దీని మీద ఒక ప్రోగ్రామ్ రాద్దాం. బేస్ క్లాస్ నేమ్ వచ్చేసి బేస్ అని చెప్పేసి ఇచ్చాము. దీంట్లో ఒక కన్స్ట్రక్టర్ తీసుకున్నాం. అది కన్స్ట్రక్టర్ అని ఎలా చెప్తున్నాం? బేస్ క్లాస్ నేమ్ అండ్ డిరైవ్డ్ క్లాస్ నేమ్ రెండు ఒకటే ఉన్నాయి. దీంట్లో బేస్ క్లాస్లో ఏం రాస్తున్నా అంటే ఇన్సైడ్ ద బేస్ కన్స్ట్రక్టర్ అని రాస్తున్నాను. అంటే ఇన్సైడ్ ద బేస్ కన్స్ట్రక్టర్ అనే ఒక మెసేజ్ని రాసాను. తర్వాత ఒక డిస్ట్రక్టర్ తీసుకున్నాం. ఏంటది? బేస్. సేమ్ క్లాస్ నేమ్ ఏదైతే ఉంటుందో ఫంక్షన్ నేమ్ కూడా అదే ఉంటుంది. కాకపోతే దీని ముందర టిల్డా ఆపరేటర్ కనుక యూజ్ చేస్తే దాన్ని డిస్ట్రక్టర్ అంటారు. ఇన్సైడ్ ద derived డిస్ట్రక్టర్. ఓకే, ఇప్పుడు బేస్ క్లాస్ కన్స్ట్రక్టర్లో నేను ఏమన్నా ఆర్గ్యుమెంట్స్ తీసుకున్నానా? లేదు. ఇప్పుడు నేను ఈ బేస్ క్లాస్ నుండి డిరైవ్ చేస్తున్న క్లాస్ వచ్చేసి డిరైవ్డ్. దీంట్లో కూడా నేను ఒక ఫంక్షన్ని తీసుకున్నాను, అదేంటి? డిరైవ్డ్. క్లాస్ నేము ఫంక్షన్ నేమ్ సేమ్ ఒకటే ఉండటం వల్ల దీన్ని ఏమంటారు? కన్స్ట్రక్టర్ అంటారు. ఇన్ దిస్ కన్స్ట్రక్టర్ we are printing the message as inside the derived constructor, then we are closing the function, then we are taking destructor. How can we recognize this as the destructor? Before the function name we are embedded with the tilde operator. In this destructor we are printing inside the derived destructor. Okay,
క్లాస్ని క్లోజ్ చేసాం. ఇప్పుడు మన క్లాస్లో బేస్ క్లాస్, డిరైవ్డ్ క్లాస్ ఉంది. బేస్ క్లాస్లో కన్స్ట్రక్టర్ ఉంది, డిరైవ్డ్ క్లాస్లో కూడా కన్స్ట్రక్టర్ ఉంది. బేస్ క్లాస్ కన్స్ట్రక్టర్లో నేను ఏ ఆర్గ్యుమెంట్స్ తీసుకోలేదు కాబట్టి డిరైవ్డ్ క్లాస్ కూడా ఆర్గ్యుమెంట్ని తీసుకోలేదు. ఎగ్జిక్యూషన్కి వస్తే ఫస్ట్ బేస్ క్లాస్ కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాతే డిరైవ్డ్ క్లాస్ కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. డిస్ట్రక్టర్ విషయంలో వస్తే ఫస్ట్ డిరైవ్డ్ క్లాస్ డిస్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాతే బేస్ క్లాస్ డిస్ట్రక్టర్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఓకే, ఇన్ ద మెయిన్ ప్రోగ్రామ్ వీఆర్ క్రియేటింగ్ ద ఆబ్జెక్ట్ ఫర్ డిరైవ్డ్ క్లాస్, అంతే కదా. ఇన్ ద ఇన్హెరిటెన్స్ మనం ఏం చేయాలి, ఇన్హెరిటెన్స్లో బేస్ క్లాస్ అండ్ డిరైవ్డ్ క్లాస్ ఉంటే డిరైవ్డ్ క్లాస్కి కనుక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తే ఆటోమేటిక్గా ఇది బేస్ క్లాస్లో ఉన్న కన్స్ట్రక్టర్ని కూడా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎప్పుడైతే డి అని క్రియేట్ చేసామో ఆటోమేటిక్గా ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మరి ఈ కన్స్ట్రక్టర్స్లో ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, బేస్ కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అవుట్పుట్లో చూడండి, ఇన్సైడ్ ద బేస్ కన్స్ట్రక్టర్ అని వచ్చింది, తర్వాత ఇన్సైడ్ ద డిరైవ్డ్ కన్స్ట్రక్టర్ అని వచ్చింది. మరి డిస్ట్రక్టర్ని కాల్ చేయాలా అంటే అక్కర్లేదు, ఆటోమేటిక్గా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడే అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ ఏ డిస్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇన్సైడ్ ద డిరైవ్డ్ డిస్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దెన్ ఇన్సైడ్ ద బేస్ డిస్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద కన్స్ట్రక్టర్స్ అండ్ డిస్ట్రక్టర్స్ ఇన్ ఇన్హెరిటెన్స్. నెక్స్ట్, రీడిఫైనింగ్ బేస్ క్లాస్ ఫంక్షన్స్. ఓకే, రీడిఫైనింగ్ బేస్ క్లాస్ ఫంక్షన్స్. Functions have different scopes, same name, same signature, and no virtual keyword. This is somewhat similar to overriding, but overriding virtual keyword is required its proper meaning. Okay, redefining base class means ఫంక్షన్స్లో డిఫరెంట్ స్కోప్స్ ఉన్నప్పటికీ కూడా సేమ్ నేమ్, సేమ్ సిగ్నేచర్, విర్చువల్ కీవర్డ్ కనుక విర్చువల్ కీవర్డ్ అనేది పెట్టకపోయినప్పటికీ కూడా ఇదేంటి, ఓవర్ రైడింగ్కి సిమిలర్గానే ఉంటుంది. ఇన్ ద ఓవర్ రైడింగ్ మనం బేస్ క్లాస్లో ఏం చేస్తాము, విర్చువల్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. విర్చువల్ కీవర్డ్ యూజ్ చేసాము అంటే దాని ఇంప్లిమెంటేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది, డిరైవ్డ్ క్లాస్లో జరుగుతుంది. అంటే బేస్ క్లాస్ అనేది డమ్మీగా ఉండి డిరైవ్డ్ క్లాస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సేమ్ రీడిఫైనింగ్ బేస్ క్లాస్ కూడా సేమ్ మీనింగ్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ టేకింగ్ వన్ క్లాస్ నేమ్ యాజ్ ఆల్ఫా. ఇన్ దిస్ క్లాస్ ఐఎమ్ టేకింగ్ వన్ ఫంక్షన్. వాట్ ఈస్ దట్, విర్చువల్ ఫంక్షన్ show1. ఎప్పుడైతే విర్చువల్ అని చెప్పేసి పెట్టాము మనం ఏం చేస్తున్నాము, బేస్ క్లాస్ది ఎగ్జిక్యూట్ అవ్వదు. దీని యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది, డిరైవ్డ్ క్లాస్లో జరుగుతుంది. ఇప్పుడు ఆల్ఫా అనే క్లాస్లో 2 ఫంక్షన్స్ని తీసుకుంటాము, show1 అండ్ show2. show2 వచ్చేసి ఏది తీసుకున్నాము, హలో ఆల్ఫా 2 అని చెప్పేసి తీసుకున్నాం. నెక్స్ట్ క్లాస్ని క్లోజ్ చేసిన తర్వాత ఆల్ఫా అనే క్లాస్ నుండి బీటా అనే క్లాస్ని డిరైవ్ చేశాము. దీంట్లో show1ని ఓవర్ రైడింగ్ చేస్తున్నాం. ఓవర్ రైడింగ్ అంటే ఇంప్లిమెంటేషన్ మొత్తం కూడా ఎక్కడ చేస్తున్నాము, డిరైవ్డ్ క్లాస్లో చేస్తున్నాం. ఇక్కడ ఏమంటున్నాం, హలో బీటా 1 అని చెప్పేసి అన్నాను. ఇక్కడ show2 అని చెప్పేసి అన్నాము. ఈ show2లో రీడిఫైనింగ్ చేసాము. అక్కడ show2 ఉంది అంటే బేస్ క్లాస్లోను డిరైవ్డ్ క్లాస్లోను show2 ఉంది. ఇక్కడ హలో బీటా 2 అని చెప్పేసి అన్నాం. ఈ ఎబో ఎగ్జాంపుల్లో show1 అనేది బీటా క్లాస్లో ఉంది. సో ఓవర్ రైడ్ అయ్యి వర్చువల్ ఫంక్షన్ యూజ్ చేసాం కాబట్టి మనం బీటా క్లాస్లోదే వర్క్ అయిపోతుంది. show2 ఆఫ్ బీటా క్లాస్ రీడిఫైన్స్ నాన్ వర్చువల్ ఫంక్షన్ show2 ఆఫ్ s1. ఇక్కడ మనం వర్చువల్ ఫంక్షన్ యూజ్ చేసామా, చేయలేదు, కానీ రీడిఫైన్ చేసాం. కానీ వర్కౌట్ అయ్యేది ఏంటి, హలో బీటా 2 అనేది వర్కౌట్ అవుతుంది అన్నమాట. ఓకే.
హలో బీటా 2 అనేది వర్క్ అవుతుంది. అంటే రీడిఫైనింగ్ బేస్ క్లాస్ ఫంక్షన్స్ అంటే బేస్ క్లాస్లోను డిరైవ్డ్ క్లాస్లోను సేమ్ ఫంక్షన్స్ ఉంటే వర్చువల్ అనే కీవర్డ్ కనుక పెడితే బేస్ క్లాస్ది ఎగ్జిక్యూట్ కాకుండా డిరైవ్డ్ క్లాస్లో ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది. అదే మనం ఏం చేస్తున్నాము, వర్చువల్ అనే కీవర్డ్ యూజ్ చేయకుండానే ఏం చేస్తున్నాము, బేస్ క్లాస్లోను డిరైవ్డ్ క్లాస్లోను సేమ్ ఫంక్షన్ నేమ్ కనుక తీసుకుంటే దాన్ని ఏమంటారంటే రీడిఫైనింగ్ ఆఫ్ ద బేస్ క్లాస్ అని అంటారు. ఓకేనా. బీటా క్లాస్లో ఉన్న షో 2ని మనం రీడిఫైన్ చేస్తున్నాం. ఎలాగా, నాన్ వర్చువల్ ఫంక్షన్తోనే మనం రీడిఫైనింగ్ చేస్తున్నట్టు అనమాట. ఓకే. నెక్స్ట్ పాలిమార్ఫిజం. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్. Polymorphism. It is a Greek word. Poly means many. Morphism means actions or forms. Okay, polymorphism means more than one form of action will be performed. Okay, that is nothing but the polymorphism. For example, we are taking a real life example polymorphism. A person at the same time can have different characteristics like a man. At the same time is a father, husband, an employee. So the same person possess different behaviors in different situations. This is called polymorphism. Okay, polymorphism means poly means many, morphism means forms. Polymorphism as the ability of message to display in more than one form. In real life example, a person at the same time can have different characteristics. Like a man, at the same time he is a father, husband and an employee. So same person possess different behaviors in different situations. దిస్ ఈజ్ కాల్డ్ ద పాలిమార్ఫిజం. పర్సన్ అనేవాడు ఒక్కడే కానీ ఒక డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఎదర్ ఫాదర్గా, హస్బెండ్గా, ఎంప్లాయీగా రోల్స్ని పొసెస్ చేస్తున్నాడు కాబట్టి దాన్ని ఏమంటారంటే పాలిమార్ఫిజం అంటారు. పాలిమార్ఫిజమ్స్ ఆర్ 2 types. First one as the compile time polymorphism, second one as the runtime polymorphism. Examples for the compile time polymorphisms are function overloading and operator overloading. Example for the runtime polymorphism, virtual functions. Once again, what is polymorphism? Polymorphism is the Greek word. Poly means many, morphism means actions or forms. Polymorphism as the ability of message to display in more than one form. Real life example of polymorphism, a person at the same time can have different characteristics like a man at the same time is a father, husband and employee. So the same person possess different behaviors in different situations. This is nothing but the polymorphism. The polymorphism has 2 types. First one as the compile time polymorphism, second one as the runtime polymorphism. Examples for the compile time polymorphism is function overloading and operator overloading. Examples for runtime polymorphism is virtual functions. Okay, compile time polymorphism achieved by function overloading and operator overloading. Function overloading means multiple functions with the same name but different parameters, then these functions are said to be overloaded. Okay, multiple functions have the same name but different parameters.
then these functions are said to be overloaded. Function can be overloaded by change the number of arguments and change the type of arguments. ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటే ఫంక్షన్ నేమ్ అనేది సేమ్ నేమ్ ఉంటుంది, బట్ పారామీటర్స్ అండ్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. మనం ఫంక్షన్ నేమ్ సేమ్ ఉండి మనం ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఏ ఫంక్షన్ని కాల్ చేసామనేది ఎలా తెలుస్తుందంటే డిపెండింగ్ అపాన్ ద type of parameters and number of arguments. Okay, this is nothing but the function overloading. Next one as the operator overloading. We can make the operator, for example we are taking plus for the string class to concatenate two strings. We know that this is the addition operator whose set ask is to add two operands. So single operator plus when placed between the integer operands, addition adds them. When placed between the string operands, concat them. For example, in operator overloading, for example, we are taking plus operator. This plus operator is used in strings. It concat the two strings. Suppose this plus operator is used in two operands, it performs the means two operands, integer operands, it performs the addition. This plus operator is in between the string operand, it concats them. ఇప్పుడు మనం ప్లస్ అనే ఆపరేటర్ని తీసుకుంటే కనుక టూ ఇంటీజర్ వేరియబుల్స్ మధ్య కనుక పెడితే అది ఎడిషన్ని పర్ఫామ్ చేస్తుంది. టూ స్ట్రింగ్ ఆపరెంట్స్ మధ్య కనుక ఈ ప్లస్ ఆపరేటర్ని పెడితే మనకి కన్కాటినేషన్ అనేది పర్ఫామ్ చేస్తుంది. ఫంక్షన్ ఓవర్లోడింగ్లోను ఆపరేటర్ ఓవర్లోడింగ్లోను సేమ్ కాన్సెప్ట్ ఉంది. ఫంక్షన్ నేమ్ సేమ్ ఉంది, కానీ దాని ఎగ్జిక్యూషన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ మీద డిపెండ్ అవుతుంది. అంటే డిఫరెంట్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సమ్ అనే ఫంక్షన్ని తీసుకున్నాను. ఈ సమ్ అనే ఫంక్షన్లో టూ ఇంటీజర్ ఆర్గ్యుమెంట్స్ని తీసుకున్నాను. అక్కడ ఏం చేస్తుంది, టూ ఇంటీజర్ ఆర్గ్యుమెంట్స్ మధ్య సమ్ని పర్ఫామ్ చేస్తుంది. సపోజ్ నేను మళ్ళీ సమ్ అనే ఫంక్షన్ని తీసుకున్నాను. టూ ఫ్లోటింగ్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ని పారామీటర్స్గా తీసుకున్నప్పుడు టూ ఫ్లోట్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ మధ్య సమ్ని పర్ఫామ్ చేస్తుంది. సపోజ్ ఇంకొక సమ్ అనే ఫంక్షన్ తీసుకున్నాను. దీంట్లో త్రీ ఇంటీజర్ ఆర్గ్యుమెంట్స్ని తీసుకున్నాను పారామీటర్స్ కింద. అప్పుడు ఈ సమ్ అనేది ఏం చేస్తుంది, త్రీ ఇంటీజర్ ఆర్గ్యుమెంట్స్ మధ్య సమ్ని పర్ఫామ్ చేస్తుంది. ఫంక్షన్ నేమ్ అనేది సేమ్ ఉంది, బట్ పారామీటర్స్ అండ్ టైప్ ఆఫ్ పారామీటర్స్ అనేవి డిఫరెంట్గా ఉంది. ఓకే, సో దీన్ని ఏమంటారంటే ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటారు. ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటే సేమ్ ఆపరేటర్ అనేది డిఫరెంట్ ఆపరేషన్స్ని కనుక పర్ఫామ్ చేస్తే, డిఫరెంట్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయటం అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఆపరెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్లస్ అనే ఆపరేటర్ని తీసుకొని టూ స్ట్రింగ్ ఆపరెంట్స్ మధ్య కనుక పెడితే కన్కాటినేషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. అదే ప్లస్ అనే ఆపరేటర్ని టూ ఇంటీజర్ ఆపరెంట్స్ మధ్య కనుక పెడితే ఎడిషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. నెక్స్ట్ రన్ టైమ్ పాలిమార్ఫిజం. రన్ టైమ్ పాలిమార్ఫిజం ఈజ్ అచీవ్డ్ బై ఫంక్షన్ overriding. Function overriding, on the other hand, occurs when a derived class has defined for one of the member function of the base class. The base class function is said to be overridden. Okay. Once again, overriding means derived class has the definition for one of the member function of the base class. The base class function is said to be overriding. Okay. Function overriding. Function overriding is writing a member function in a derived class with the same name and signature of existing member function of the base class
In such classes, the member function of a derived class is said to be a derived class is called the objects of the derived class. ఇప్పుడు ఫంక్షన్ ఓవర్ రైడింగ్ అంటే బేస్ క్లాస్లోను డిరైవ్డ్ క్లాస్లోను సేమ్ ఫంక్షన్ ఉంది, సేమ్ నేమ్ సిగ్నేచర్ ఎగ్జిస్టింగ్ బేస్ క్లాస్లోను డిరైవ్డ్ క్లాస్లోను సేమ్ ఫంక్షన్ నేమ్ అనేది ఉంది. మనం డిరైవ్డ్ క్లాస్ కనుక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తే ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, బేస్ క్లాస్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత డిరైవ్డ్ క్లాస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే డిరైవ్డ్ క్లాస్ ఫంక్షన్ అనేది ఓవర్ రైడింగ్ అనేది చేస్తుందన్నమాట. ఓకే, దీంట్లో చూడండి క్లాస్ 1 అనేది తీసుకున్నాను, దీంట్లో పబ్లిక్లో వాయిడ్ షో అనేది తీసుకున్నాను, దీంట్లో హలో 1 అని చెప్పేసి తీసుకున్నాను, ఈ షోలో హలో 1 అని తీసుకున్నాను. ఈ 2 అనే క్లాస్ని నేను 1 అనే క్లాస్ నుండి డెరైవ్ చేస్తున్నాను. దీంట్లో వచ్చేసి మళ్ళీ వాయిడ్ షో అని తీసుకున్నాను. ఇప్పుడు బేస్ క్లాస్లోను డిరైవ్డ్ క్లాస్లోను షో అనే ఉంది. ఈ షోలో నేను హలో 2 అని చెప్పేసి అన్నాను. ఇక్కడ ఏమవుతుంది, 2కి నేను ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసినప్పుడు t1 డాట్ షో అంటే నాకు డిరైవ్డ్ క్లాస్లో ఉన్న షో అనేది ప్రింట్ అవుతుంది. దీన్ని ఏమంటారు, ఓవర్ రైడింగ్ అంటారు. ఓవర్ రైడింగ్ అని చెప్పేసి అంటారు. ఓవర్ రైడింగ్ అనేది ఎప్పుడు జరుగుతుంది, బేస్ క్లాస్లోను డిరైవ్డ్ క్లాస్లోను సేమ్ ఫంక్షన్ నేమ్ ఉంటే కనుక మనకి ఓవర్ రైడింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ యాజ్ ద వర్చువల్ ఫంక్షన్స్. Virtual function is the member function of class that is derived with the base class and redefined in derived class. When you want to use the same function name in both base and derived classes, then function of base class is declared as virtual by using virtual keyword and again redefine this function in derived class without using virtual keyword. ఎప్పుడైతే మనం బేస్ క్లాస్లోను డిరైవ్డ్ క్లాస్లోను సేమ్ ఫంక్షన్ నేమ్ ఉన్నదో, బేస్ క్లాస్లో ఉన్న ఫంక్షన్ నేమ్ ముందర కనుక వర్చువల్ అని పెట్టి మనం డిరైవ్డ్ క్లాస్లో సేమ్ ఫంక్షన్ నేమ్ని రీడిఫైన్ చేసుకోవచ్చు. వర్చువల్ కీవర్డ్ అనేది ఎప్పుడైతే పెడతామో మనకి ఆ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ కాకుండా డిరైవ్డ్ క్లాస్లో ఉన్న ఫంక్షన్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, మెయిన్లీ యూజ్డ్ టు అచీవ్ ద రన్ టైమ్ పాలిమార్ఫిజం, ఫంక్షన్స్ ఆర్ డిక్లేర్డ్ విత్ వర్చువల్ కీవర్డ్ ఇన్ బేస్ క్లాస్. బేస్ క్లాస్లో కంపల్సరీగా ఫంక్షన్ నేమ్ ముందర వర్చువల్ అని పెట్టాలి. ద కంపైలర్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఏ లేట్ బైండింగ్. అంటే లేట్ బైండింగ్ అంటే కనుక నాకు డిరైవ్డ్ క్లాస్లోది వర్క్ కావాలి. లేట్ బైండింగ్ని ఏమంటారంటే డైనమిక్ బైండింగ్ అని, రన్ టైమ్ బైండింగ్ అని కూడా అంటారు. రూల్స్ ఫర్ వర్చువల్ ఫంక్షన్స్. వర్చువల్ ఫంక్షన్స్ మస్ట్ బి మెంబర్స్ ఆఫ్ ద సమ్ క్లాస్. వర్చువల్ ఫంక్షన్స్ cannot be static members. They can be accessed through the object pointer. Virtual function must be defined in base class ఈవెన్ దో ఇట్ ఈజ్ నాట్ యూజ్డ్. మనం యూజ్ చేసినా చెయ్యకపోయినా ఆ బేస్ క్లాస్లో ఈ ఫంక్షన్ రాసినా రాయకపోయినా ఫంక్షన్ నేమ్ ముందర వర్చువల్ అనేది పెట్టాలి. వీ కెనాట్ హ్యావ్ ఎ వర్చువల్ కన్స్ట్రక్టర్ బట్ వీ హ్యావ్ ద వర్చువల్ డిస్ట్రక్టర్. మనకి వర్చువల్ కన్స్ట్రక్టర్ లేకపోయినా కానీ వర్చువల్ డిస్ట్రక్టర్ అనేది ఉండొచ్చు అన్నమాట. వర్చువల్ ఫంక్షన్స్ మస్ట్ బి మెంబర్ ఆఫ్ సమ్ క్లాసెస్. కొన్ని క్లాసెస్కి వర్చువల్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి, అవి మాత్రం స్టాటిక్ మెంబర్స్గా ఉండకూడదు. మనం వాటిని యాక్సెస్ చేయాలి అంటే కంపల్సరీగా ఆబ్జెక్ట్ పాయింటర్ ద్వారా మాత్రమే యాక్సెస్ చేయాలి. వర్చువల్ అనే కీవర్డ్ని ఎక్కడ పెడతాము, బేస్ క్లాస్లో మాత్రమే పెడతాము. వర్చువల్ కన్స్ట్రక్టర్ అనేది లేకపోయినా వర్చువల్ డిస్ట్రక్టర్ అనేది ఉండొచ్చు. అంటే వర్చువల్ అని ఎప్పుడైతే పెడతామో ఇంకా బేస్ క్లాస్లో దాని ఇంప్లిమెంటేషన్ అనేది ఉండదు.
ఓన్లీ డిరైవ్డ్ క్లాస్లో మాత్రమే జరుగుతుందన్నమాట. ఇంకా బేస్ క్లాస్ మీద ఓవర్ రైడింగ్ అనేది ఉండదు. బేస్ క్లాస్ని ఎగ్జిక్యూట్ చేయకుండా డిరైవ్డ్ క్లాస్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జాంపుల్కి క్లాస్ బేస్ అని చెప్పేసి తీసుకున్నాను. ఈ క్లాస్ బేస్లో నేను వర్చువల్ వాయిడ్ షో అన్నాను. షో అనే ఫంక్షన్ ముందర నేను వర్చువల్ కీవర్డ్ని పెట్టి దాంట్లో బేస్ క్లాస్ అన్నాను. ఎప్పుడైతే దీని ముందర వర్చువల్ అని పెట్టాము ఈ ఫంక్షన్ అనేది ఇంప్లిమెంటేషన్ అనేది డిరైవ్డ్ క్లాస్లోనే ఉంటుంది. నెక్స్ట్ డిరైవ్డ్ అనే ఇంకొక క్లాస్ని బేస్ క్లాస్ నుండి తీసుకున్నాము. దీంట్లో కూడా షో అనే ఫంక్షన్ తీసుకొని డిరైవ్డ్ క్లాస్ అని తీసుకున్నాను. మరి ఈ షో అనే ఫంక్షన్ ముందర నేను వర్చువల్ అనే కీవర్డ్ పెట్టాను? పెట్టలేదు. ఓకే, మరి నేను బేస్ క్లాస్లో మాత్రం కంపల్సరీగా దేన్ని తీసుకోవాలంటున్నాడు? పాయింటర్ వేరియబుల్ని తీసుకోవాలంటున్నాడు. బేస్కి బి అనే బేస్ పాయింటర్ని తీసుకున్నాను, డిరైవ్డ్కి డి అనే ఆబ్జెక్ట్ని తీసుకున్నాము. బిలో ఏముందంటే అడ్రస్ ఆఫ్ డి ఉంది. అంటే బేస్ క్లాస్ యొక్క ఇంప్లిమెంటేషన్ మొత్తం కూడా ఎక్కడ జరుగుతున్నట్టు? డిరైవ్డ్ క్లాస్లో జరుగుతున్నట్టు. ఇప్పుడు బి యారో షో అన్నాను. డాట్ అనకుండా యారో మార్క్ ఎందుకు పెట్టాను? బేస్ క్లాస్కి ఆబ్జెక్ట్గా పాయింటర్ వేరియబుల్ని తీసుకున్నాం కాబట్టి కంపల్సరీగా పాయింటర్ వేరియబుల్ని మనం యాక్సెస్ చేయాలి. ఆ పాయింటర్ వేరియబుల్ తీసుకుంటే కనుక డేటా మెంబర్స్ని యారో మార్క్తో యాక్సెస్ చేస్తాం. ఇప్పుడు బి అంటే ఏంటి? బేస్ క్లాస్. యారో షో అంటే జనరల్గా ఏది ఎగ్జిక్యూట్ అవ్వాలి? బేస్ క్లాస్లోది ఎగ్జిక్యూట్ కావాలి. కానీ ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది? డిరైవ్డ్ క్లాస్లో ఉన్న షో అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే వర్చువల్ అనే కీవర్డ్ ఎప్పుడైతే పెడతామో దాని ఇంప్లిమెంటేషన్ మొత్తం కూడా డిరైవ్డ్ క్లాస్లో తీసుకుంటుంది. ఈ బిలో ఏముంది? అడ్రస్ ఆఫ్ డి ఉంది కాబట్టి బి యారో షో అని అంటే అవుట్పుట్ ఏమొస్తుంది? డిరైవ్డ్ క్లాస్ అని వస్తుంది. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ బేస్ క్లాసెస్ అండ్ ప్యూర్ వర్చువల్ ఫంక్షన్స్. Sometimes implementation of all functions cannot be provided in base class because we don't know the implementation. Such classes is called abstract base classes. కొన్ని సిట్యువేషన్స్లో మనం బేస్ క్లాస్ ఆల్ ఫంక్షన్స్ కెనాట్ బి ప్రొవైడెడ్ ఇన్ బేస్ క్లాస్. అన్ని ఫంక్షన్స్ బేస్ క్లాస్లో ప్రొవైడ్ అయ్యి ఉండవు. వాటిని ఏమంటారంటే అబ్స్ట్రాక్ట్ బేస్ క్లాస్ అంటారు. వీటిని మళ్ళీ ఎక్కడ యూజ్ చేస్తాం? డిరైవ్డ్ క్లాస్లో యూజ్ చేస్తాం. రీడిఫైన్ చేసి డిరైవ్డ్ క్లాస్లో తీసుకుంటాం. అయితే ఎప్పుడైతే దాని ఇంప్లిమెంటేషన్ అనేది డిరైవ్డ్ క్లాస్లో కావాలి అనుకుంటాము ఆ ఫంక్షన్ ముందర నేనేం పెడుతున్నాను? వర్చువల్ అని కీవర్డ్ని పెట్టేస్తున్నాను అనమాట. బికాస్ ద ఫంక్షన్ ఇన్ ద బేస్ క్లాస్ జస్ట్ గివ్స్ ద టెంప్లెట్ ఫర్ derived class, therefore there is not much functionality to implement. It is recommended to use pure virtual function. మనం ఈ వర్చువల్ ఫంక్షన్ని డిరైవ్డ్ క్లాస్లో రీడిఫైన్ చేస్తాము. బేస్ క్లాస్ అనేది ఏంటి? డిరైవ్డ్ క్లాస్కి ఒక టెంప్లెట్ లాగా వర్క్ అవుతుంది. ఈ ఫంక్షనాలిటీలో ఏం చేస్తుందంటే బేస్ క్లాస్లో మనం ఏమీ చెయ్యము అనే రికమెండేషన్ అనేది కనుక ఇచ్చేట్లయితే ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ని తీసుకోవాలి. ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ అంటే కనుక బేస్ క్లాస్లో డెఫినిషన్ అనేది నథింగ్, ఏ డెఫినిషను లేదు అని. ప్యూర్ వర్చువల్ ఫంక్షన్స్ ఆర్ ద వర్చువల్ ఫంక్షన్ విత్ నో డెఫినిషన్స్. బేస్ క్లాస్లో ఏమీ లేదు అని చెప్పడానికి ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ అనేది తీసుకుంటారు. దే స్టార్ట్ విత్ వర్చువల్ కీవర్డ్ అండ్ ఎండ్స్ విత్ 0. కంపల్సరీగా ఆ ఫంక్షన్ నేమ్ అంటే బేస్ క్లాస్లోను డిరైవ్డ్ క్లాస్లోను సేమ్ ఫంక్షన్ నేమ్ ఉండి బేస్ క్లాస్లో మనం ఏమీ ఇంప్లిమెంట్ చేయకుండా దాని ఇంప్లిమెంటేషన్ అనేది డిరైవ్డ్ క్లాస్లో చేయాలి అనుకున్నప్పుడు బేస్ క్లాస్లో ఉన్న ఫంక్షన్ ముందర వర్చువల్ అనే కీవర్డ్ని పెడతాము. ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ కింద ట్రీట్ చేయాలి అంటే ఆ ఫంక్షన్ అనేది నో డెఫినిషన్ అని చెప్పాలి అంటే ఈ ఫంక్షన్ని ఈక్వల్ టు 0కి చేయాలి. దాన్ని ఏమంటారంటే ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ అంటారు.
ప్యూర్ వర్చువల్ ఫంక్షన్లో వర్చువల్ కీవర్డ్తో స్టార్ట్ అయ్యి జీరోతో ఎండ్ అవుతుంది. సింటాక్స్ ఫర్ ద ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ వచ్చేసి వర్చువల్ నెక్స్ట్ వాయిడ్ ఎఫ్ అనేది ఏంటి, ఫంక్షన్ ఈక్వల్ టు 0 మీన్స్ ఈ ఫంక్షన్ అనేది దీంట్లో డెఫినిషన్ లేదు అని దీని మీనింగ్. ఓకే, దీనికి ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చెప్పుకుందాం. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అన్న ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ అన్న రెండు ఒకటే. అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటి, ఆ ఫంక్షన్ యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది వేరే క్లాస్లో జరుగుతుంది అని. క్లాస్ బేస్ అని తీసుకున్నాను, దీంట్లో ఇంట్ ఎక్స్ అనే ఒక వేరియబుల్ని తీసుకున్నాను. తర్వాత వర్చువల్ వాయిడ్ ఫంక్షన్ అసైన్స్ టు 0 అని తీసుకున్నాను. అంటే బేస్ క్లాస్లో fun అనే ఒక ఫంక్షన్ని తీసుకున్నాను, అది ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ అని చెప్పేసి అన్నాను. అంటే దీని ఇంప్లిమెంటేషన్ అనేది ఎక్కడ జరగాలి, డిరైవ్డ్ క్లాస్లో జరగాలి. బేస్ క్లాస్లో డెఫినిషన్ లేదు అని చెప్పడానికి ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ కింద ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ ఇంట్ గెట్ ఎక్స్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ని తీసుకున్నాను, దీంట్లో ఎక్స్ వాల్యూని రిటర్న్ చేసాం. నెక్స్ట్ క్లాస్ని క్లోజ్ చేసి క్లాస్ డిరైవ్డ్ అని చెప్పి బేస్ క్లాస్ నుండి డిరైవ్ చేసాం, దీంట్లో పై అని ఒక వేరియబుల్ని తీసుకున్నాము. ఫంక్షన్ అని ఒక ఫంక్షన్ని తీసుకొని జస్ట్ దాంట్లో ఏం రాసామంటే ఫంక్షన్ కాల్డ్ అని రాసాము. అంటే దాని ఇంప్లిమెంటేషన్ అనేది ఎక్కడ జరిగింది, డిరైవ్డ్ క్లాస్లో జరిగింది. ఇప్పుడు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి అంటే వర్చువల్ ఫంక్షన్ని యూజ్ చేసినప్పుడు బేస్ క్లాస్కి పాయింటర్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఈ పాయింటర్ ఆబ్జెక్ట్లో డిరైవ్డ్ క్లాస్ని మనం అడ్రస్ ఆఫ్ ద వేరియబుల్ కింద పంపించాము. కానీ ప్యూర్ వర్చువల్ ఫంక్షన్లో పాయింటర్ వేరియబుల్ని తీసుకోకుండా డైరెక్ట్గా డిరైవ్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ డాట్ ఫంక్షన్ని కాల్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఆబ్జెక్ట్ ఏంటి, డిరైవ్డ్కి డి అనే ఆబ్జెక్ట్ని తీసుకున్నాము. డి డాట్ ఎఫ్యుఎన్ అని చెప్పేసి తీసుకోగానే ఫంక్షన్లో ఉన్న డేటా అనేది ప్రింట్ అయిపోతుంది. ఫంక్షన్లో ఏ డేటా ఉంది, ఎఫ్యుఎన్ కాల్డ్ అనేది ప్రింట్ అయిపోతుంది. ఓకే, ఈరోజు మనం చెప్పుకున్న కాన్సెప్ట్స్ని మళ్ళొకసారి రివైజ్ చేసుకుందాం. ఈరోజు లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, కన్స్ట్రక్టర్స్ అండ్ డిస్ట్రక్టర్స్ ఇన్ బేస్ అండ్ డిరైవ్డ్ క్లాసెస్, రీడిఫైనింగ్ బేస్ క్లాస్, పాలిమార్ఫిజం అండ్ టైప్స్, కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం అండ్ రన్ టైమ్ పాలిమార్ఫిజం, కన్స్ట్రక్టర్స్ అండ్ డిస్ట్రక్టర్స్ ఇన్ బేస్ అండ్ డిరైవ్డ్ క్లాసెస్. జనరల్గా కన్స్ట్రక్టర్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము, మెమరీలో స్పేస్ ఎలకేట్ చేయడానికి. డిస్ట్రక్టర్ అనేది మెమరీలో స్పేస్ని డీఎలకేట్ చేయడానికి యూజ్ చేస్తాం. బేస్ క్లాస్లో కన్స్ట్రక్టర్ ఉంది, ఆ కన్స్ట్రక్టర్లో ఆర్గ్యుమెంట్స్ కనుక లేకపోతే డిరైవ్డ్ క్లాస్లో కూడా ఆర్గ్యుమెంట్స్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. సపోజ్ both base and derived classes has the constructor, the base class constructor is executed first, then derived class is executed. The order of destructor is reverse of constructor. మనకి కన్స్ట్రక్టర్స్ విషయంలోకి వస్తే ఫస్ట్ బేస్ క్లాస్లో ఉన్న కన్స్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అయ్యాకే డిరైవ్డ్ క్లాస్ కన్స్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే డిస్ట్రక్టర్ విషయంలోకి వస్తే ఫస్ట్ డిరైవ్డ్ క్లాస్ డిస్ట్రక్టర్ ఎగ్జిక్యూట్ అయ్యాకే బేస్ క్లాస్ యొక్క డిస్ట్రక్టర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దీని మీద ప్రోగ్రామ్ని కూడా డెమాన్స్ట్రేట్ చేశాము. నెక్స్ట్ రీడిఫైనింగ్ బేస్ క్లాస్ మీన్స్ ఫంక్షన్స్ హ్యావ్ డిఫరెంట్ స్కోప్స్, సేమ్ నేమ్, సేమ్ సిగ్నేచర్ అండ్ నో వర్చువల్ కీవర్డ్. వర్చువల్ అనే కీవర్డ్ని యూజ్ చేయకపోయినప్పటికీ కూడా బేస్ క్లాస్లోను డిరైవ్డ్ క్లాస్లోను సేమ్ ఫంక్షన్ నేమ్ ఉంటే మనకేం జరుగుతుందంటే డిరైవ్డ్ క్లాస్లో ఉన్న డేటా మాత్రమే డిస్ప్లే అవుతుంది. ఎందుకంటే డిరైవ్డ్ క్లాస్ ఫంక్షన్ అనేది బేస్ క్లాస్ ఫంక్షన్ని ఓవర్ రైట్ చేస్తుంది. ఓకే,
వర్చువల్ అనే కీవర్డ్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే దాని ఇంప్లిమెంటేషన్ అనేది వేరే చోట జరుగుతుంది అని చెప్పడానికి వర్చువల్ కీవర్డ్ని యూజ్ చేస్తాం. సపోజ్ వర్చువల్ కీవర్డే కనుక పెట్టకపోతే డిరైవ్డ్ క్లాస్లో రీడిఫైనింగ్ ఆఫ్ ఏ ఫంక్షన్ కింద తీసుకుంటుంది. వర్చువల్ కీవర్డ్లో ఎలా అయితే వర్క్ అవుతుందో మనకి రీడిఫైనింగ్ ఆఫ్ ద బేస్ క్లాస్ కూడా అలానే వర్క్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ పాలిమార్ఫిజం. పాలీ మీన్స్ మెనీ యాక్షన్స్ పర్ఫామ్ చేసేదాన్ని పాలిమార్ఫిజం అంటారు. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్లో ఒక పర్సన్ని కనుక తీసుకుంటే అతను డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉంటాయి. ఫాదర్గా, హస్బెండ్గా, ఎంప్లాయీగా డిఫరెంట్ రోల్స్ అనేవి ప్లే చేస్తాడు. పాలిమార్ఫిజమ్స్ వచ్చేసి మనకి 2 types ఆఫ్ పాలిమార్ఫిజమ్స్ ఆర్ దేర్. ఫస్ట్ వన్ యాజ్ ద కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం, సెకండ్ వన్ యాజ్ ద రన్ టైమ్ పాలిమార్ఫిజం. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ కంపైల్ టైమ్ పాలిమార్ఫిజం? కంపైల్ టైమ్ పాలిమార్ఫిజంకి ఎగ్జాంపుల్స్ ఏమున్నాయి? ఫంక్షన్ ఓవర్లోడింగ్ అండ్ ఆపరేటర్ ఓవర్లోడింగ్. నెక్స్ట్ రన్ టైమ్ పాలిమార్ఫిజంకి ఎగ్జాంపుల్ వచ్చేసి వర్చువల్ ఫంక్షన్స్. కంపైల్ టైమ్ పాలిమార్ఫిజంలో ఏమేమి అచీవ్ చేస్తాము? ఫంక్షన్ ఓవర్లోడింగ్ అండ్ ఆపరేటర్ ఓవర్లోడింగ్. ఫంక్షన్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి? ఫంక్షన్ నేమ్ అనేది సేమ్ ఉంటుంది, బట్ డిఫరెంట్ యాక్షన్స్ని పర్ఫామ్ చేస్తుంది. డిఫరెంట్ యాక్షన్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే డిఫరెంట్ పారామీటర్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దీన్ని ఏమంటారంటే ఓవర్లోడింగ్ అంటారు. ఓకే, ఫంక్షన్ నేమ్ సేమ్ ఉంది, బట్ డిఫరెంట్ యాక్షన్స్ని పర్ఫామ్ చేస్తుంది. సో సేమ్ ప్రోగ్రాంలో ఫంక్షన్ నేమ్ అనేది సేమ్ తీసుకోవచ్చు, కాకపోతే వాటిల్లో తీసుకునే ఆర్గ్యుమెంట్స్ కానీ పారామీటర్స్ కానీ డిఫరెంట్గా తీసుకోవాలి. మీన్స్ టైప్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి డిఫరెంట్గా తీసుకోవాలి. ఆపరేటర్ ఓవర్లోడింగ్. ఆపరేటర్ అనేది ఒకటే, కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తుంది. సపోజ్ మనం ప్లస్ అనే ఆపరేటర్ని తీసుకొని 2 స్ట్రింగ్ ఆపరెంట్స్ మధ్య కనుక పెడితే అది కన్కాటినేషన్ని పర్ఫామ్ చేస్తుంది. అదే 2 ఇంటీజర్స్ మధ్య పెడితే అది ఎడిషన్ని పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ రన్ టైమ్ పాలిమార్ఫిజం. దిస్ ఈజ్ అచీవ్డ్ బై ఫంక్షన్ ఓవర్ రైడింగ్. ఫంక్షన్ ఓవర్ రైడింగ్ అంటే కనుక బేస్ క్లాస్లోను డిరైవ్డ్ క్లాస్లోను సేమ్ ఫంక్షన్ నేమ్ ఉంటుంది. ఎగ్జిక్యూషన్ వచ్చేసి మనకి డిరైవ్డ్ క్లాస్లోది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకు అంటే మనకి ఇక్కడ ఫంక్షన్ నేమ్ అనేది సేమ్ ఉంది, ఓవర్ రైడింగ్ అనేది పర్ఫామ్ అవుతుంది. వర్చువల్ మెంబర్ ఫంక్షన్ అంటే కనుక బేస్ క్లాస్లోను డిరైవ్డ్ క్లాస్లోను సేమ్ ఫంక్షన్ నేమ్ ఉన్నప్పటికీ కూడా బేస్ క్లాస్ ముందర నేను ఎప్పుడైతే వర్చువల్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాను, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద బేస్ క్లాస్ ఈజ్ పర్ఫార్మ్డ్ ఇన్ డిరైవ్డ్ క్లాస్. ఓకే, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బేస్ క్లాస్ ఈజ్ పర్ఫార్మ్డ్ ఇన్ డిరైవ్డ్ క్లాస్. ఓకే, దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ virtual. Functions are declared with the virtual keyword in base class. Compiler treated as late binding. Late binding is also known as the dynamic binding, runtime binding. Rules for virtual functions. Virtual functions must be members of the same class. Virtual functions cannot be static. They can be accessed through the object pointer. Pointer function must be defined in the base class even though it is not used. We cannot have the virtual constructor, but we have the virtual destructor. Okay, మనం వర్చువల్ ఫంక్షన్ని యూజ్ చేసినప్పుడు బేస్ క్లాస్కి పాయింటర్ వేరియబుల్ని తీసుకొని ఈ పాయింటర్ వేరియబుల్లో
డిరైవ్డ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని డిరైవ్డ్ క్లాస్ యొక్క అడ్రస్ ఆఫ్ ఆబ్జెక్ట్ని ప్లేస్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ బేస్ క్లాసెస్ అండ్ ప్యూర్ వర్చువల్ ఫంక్షన్స్. అబ్స్ట్రాక్ట్ బేస్ క్లాసెస్ అంటే ఇంప్లిమెంటేషన్ వచ్చేసి బేస్ క్లాస్లో జరగదు. ఇంప్లిమెంటేషన్ అనేది వేరే క్లాస్లో, అంటే ఆ క్లాస్ నుండి డిరైవ్ చేసిన క్లాసెస్లో ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది. అంటే వర్చువల్ కీవర్డ్ అనేది పెడతాము, దాన్ని అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని అంటాము. అసలు ఈ బేస్ క్లాస్ అనేది ఏమీ చెయ్యదు అని చెప్పాలి అంటే నో డెఫినిషన్ ఇన్ ద బేస్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు 0. That is treated as the pure virtual function. Pure virtual function starts with the virtual keyword and ends with 0. ఓకే, వర్చువల్ అని ఎప్పుడైతే మనం ఒక ఫంక్షన్ ముందర పెట్టామో దాని ఇంప్లిమెంటేషన్ అనేది ఆ క్లాస్ నుండి డిరైవ్ చేసిన క్లాసెస్లో ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది అని. అంటే ఆ ఫంక్షను దీనికి డెఫినిషన్ ఏమీ లేదు, జస్ట్ టెంప్లెట్ లాగా వర్క్ అవుతుంది. ఫంక్షనాలిటీ ఇంప్లిమెంటేషన్ మొత్తం కూడా దాని నుండి డిరైవ్ చేసిన క్లాస్లో జరుగుతుంది అని. దీన్ని ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ అని ఎప్పుడు అంటామంటే ఫంక్షన్ నేమ్ ముందర వర్చువల్ అని పెట్టి ఎండెడ్ విత్ ద 0 అయితే కనుక దాన్ని ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ అంటారు. సింటాక్స్ ఫర్ ద ప్యూర్ వర్చువల్ ఫంక్షన్. ఈ ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ ఎక్కడ డిఫైన్ చేయాలి? బేస్ క్లాస్లో డిఫైన్ చేయాలి. వర్చువల్ వాయిడ్ ఎఫ్ అసైన్స్ టు 0 అంటే కనుక ఇది ప్యూర్ వర్చువల్ ఫంక్షన్ అవుతుంది. అందుకే బేస్ క్లాస్లో చూడండి, వాయిడ్ ఫంక్షన్ అని తీసుకొని దాని ముందర వర్చువల్ అనే కీవర్డ్ని పెట్టి 0కి అసైన్ చేసాము అంటే దీని ఇంప్లిమెంటేషన్ అనేది బేస్ క్లాస్లో లేదు. డిరైవ్డ్ క్లాస్లో సేమ్ ఫంక్షన్ నేమ్ వాయిడ్ ఫంక్షన్ తీసుకొని దాంట్లో ఇంప్లిమెంటేషన్ అనేది జరిగింది. ఇప్పుడు డిరైవ్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి డి డాట్ ఫంక్షన్ అంటే కనుక డిరైవ్డ్ క్లాస్లో ఉన్న ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.